తర్వాత ఏమైంది మరి? ధృతరాష్ట్రుడు పాండురాజు ఎట్లా పుట్టిరు? విచిత్ర వీరునికి అంబిక అంబాలికతోని పెళ్ళైంది కదా. పెళ్లికి ముందే శాంతను మహారాజు చనిపోతారు. సో ఇప్పుడు రాజు విచిత్ర వీరుడు. అంబిక అంబాలిక చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అది ఎక్కువ రోజు లేదు. ఎందుకంటే పెళ్ళైన కొన్ని రోజులకే విచిత్ర వీరుడు చనిపోతాడు. హస్తినాపురానికి మళ్ళీ రాజు లేకుండా అయిపోయింది. సత్యవతికి ఏం చేయాలో అర్థం కాలేదు. భీష్ముడిని మస్తు రిక్వెస్ట్ చేసింది రాజుగమ్మని. కానీ భీష్ముడు దానికి ఒప్పుకోలేదు. నా పెళ్లి కోసమే ఒట్టేసిరు కదా, నా కోసమే ఒట్టేసిరు కదా, ఆ ఒట్టు నేనే తీసేస్తున్నా అని సత్యవతి చెప్పినా కూడా భీష్ముడు ఒప్పుకోలేదు. ఇంకా సత్యవతికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే సత్యవతికి నియోగం ఐడియా వచ్చింది. నియోగం అది మన ఏన్షియంట్ ప్రాక్టీస్. ఇది జనరల్గా కింగ్ వాళ్ళ బ్రదర్తో చేస్తారు. సో ఇక్కడ విచిత్ర వీరుని బ్రదర్స్ ఎవరు? భీష్ముడు, వ్యాసుడు. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా చేసేది ఏం లేదని ఋషి వ్యాసుని పిలిపించింది సత్యవతి. ఆయన చూడ్డానికి చాలా డార్క్ గా, చాలా భయంకరంగా ఉంటాడు. సత్యవతి వ్యాసుని రిక్వెస్ట్ చేస్తుంది రాణి అంబికతోని నియోగం ప్రయోగించి కాబోయే రాజుని ప్రసాదించమని. సత్యవతి అంబికని కన్విన్స్ చేసి వ్యాసుడు ఉన్న చోటికి పంపిస్తుంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు వ్యాసుని ఆకారాన్ని చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంటది. అప్పుడే ధృతరాష్ట్రుడు పుట్టిండు కళ్ళు లేకుండా. కళ్ళు లేనివాడు రాజు కాలేడని సత్యవతి రెండో కోడలైన అంబాలికను రిక్వెస్ట్ చేసి వ్యాసుని దగ్గరికి పంపిస్తుంది. అంబాలిక భయానికి ఏం చేస్తుందంటే తన దాసిని రాణిలాగా తయారు చేసి వ్యాసుని దగ్గరికి పంపిస్తుంది. అప్పుడే చాలా హెల్దీగా విదురుడు జన్మిస్తాడు. ఈ విషయం తెలిసిన సత్యవతి దాసి కొడుకు రాజు కాలేడని అంబాలికను రిక్వెస్ట్ చేసి ఒప్పించి ధైర్యంగా ఉండమని చెప్పి మళ్ళీ వ్యాసుని దగ్గరికి పంపిస్తుంది. భయానికి అంబాలిక షాక్లో ఉండిపోతుంది. సో తనకి ఒక వీక్ కొడుకు పుడతాడు. ఆ కొడుకే పాండురాజు. మరి ఇప్పుడు హస్తినాపురానికి రాజు ఎవరైతారు? ఇంక ఈ ముగ్గురిలో పాండు హస్తినాపురానికి రాజు అవుతాడు. మీరు మహాభారతాన్ని ఎవరు రచించారో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.